సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు ఒక ప్రపంచం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవన్ పేరు మారుమోగిపోతున్న పరిస్థితులు. అయితే రేపు 19వ తారీఖున పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఉత్సాహం ఉరకలెత్తుతున్నట్టుంది. అంటే మొదటి నుంచి కూడా డే 1 నుంచి పవన్ గొప్పతనం గురించి మనం చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాం. చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అతను నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు, నేషనల్ పొలిటికల్ స్టార్ అని మనం చాలా ఇంటర్వ్యూలు చేసాం కదండి. అదే సుమన్ టీవీ సాక్షిగా చేసి అందులోకి మీరు చెప్పిన లెక్క దాదాపుగా మీరు చెప్పిన దానికన్నా ఎక్కువే వచ్చింది. మీరు 16, 17 వస్తాయి అన్నారు. 21కి 21 స్ట్రైక్ రేట్ వచ్చింది మొత్తం. 100% స్ట్రైక్ రేట్. నిజంగా మీరు అన్నట్టు ఒక ప్రపంచనం. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక చిన్న వ్యక్తి కాదు. నాట్ ఓన్లీ సినిమా స్టార్ కాదు, రియల్ స్టార్ అని నిరూపించుకున్నాడు. ఆయన అసెంబ్లీ గేటు దాటనన్నారు, గేట్ టచ్ చేయడానికి లేదన్నారు. ఆ మాట అన్న వాళ్ళందరూ కూడా అసలు ఇంట్లో నుంచి బయట రాని పరిస్థితి. వర్మ గారు చాలా కాన్ఫిడెంట్ గా తన్నుకుంటే వెళ్తారు అన్నారు. దేవాన్ని చెప్పాడు ఆయన, వర్మ గారు చెప్పారు. అది అది చేసి చూపించారు. అయితే నోరుంది కదా అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు స్వీకరించడం, వ్యక్తిగతాన్ని చేయటం ప్రజలకి అది కాదు కావాల్సింది. అభివృద్ధి, సంక్షేమం. మీరు సంక్షేమం మాటన మీరు పథకాలు బటన్ నొక్కారు, లక్షల కోట్లు వేశారు, ప్రజలు మాకే ఇస్తారని చెప్పి మీరు అనుకున్నారు. కానీ అభివృద్ధి కుంటుపడింది. అందుకని ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా ఈ రెండు కళ్ళు రాష్ట్రానికి ఇప్పుడు రెండు కళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు చూస్తున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని. ఎందుకంటే సరైన రోడ్లు లేవు, 10,000 మంది చనిపోయారు, మద్యం ఏర్లైపోతుంది, జాబ్ క్యాలెండర్ లేదు, పోలవరం పూర్తి కాలేదు, స్పెషల్ స్టేటస్ లేదు. ఇన్ని లేనప్పుడు నువ్వు ఎన్ని బటన్లు నొక్కిన ఉపయోగం ఏందనేది ప్రజలు తిరస్కరించారనేది 11 సీట్లకి పరిమితం అవటం. మీరన్నట్టు ఒక ప్రభంజనం. ఆ వ్యక్తి గొప్పతనం కావచ్చు అండి, ఒక కేస్ స్టడీ అవుతుంది. నేటి తరం విద్యార్థులు కూడా ఒకనొక రోజులో అతని పాఠ్యపుస్తకాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎదిగిన తీరు గురించి కూడా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకు ఉంటుందంటే ఆ వ్యక్తి దశాబ్దం పైనే రాజకీయాలు పెట్టి మంచి లగ్జరీ జీవితాన్ని వదిలేసి రాజకీయాల్లో నేను ప్రజలకు సేవ చేయాలని కృతనిశ్చయంతో వచ్చాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు, ఎన్ని రకాల మాటలు, ఎన్ని వ్యక్తిగతాలను చేసినా ఎక్కడా తొనకల బెనకల స్నేహస్వం అందించాడు. టీడీపీ పార్టీ తెరమరుగైద్దనే సమయంలో దాన్ని పైకి తీసుకొచ్చి ఒక స్నేహాస్తం అందించి ఈ రోజున మీరు ఎప్పుడైనా చూసారా? ఒక ముఖ్యమంత్రి ఒకళ్ళే ఉంటారు, పేరుకి 4-5 డిప్యూటీ సీఎంలు ఉంటారు, కానీ ఒకే ఒక డిప్యూటీ సీఎం చేసి సహచర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్న తీరు నిజంగా 4.5 దశాబ్దాల అనుభవంలో చంద్రబాబు నాయుడు గారిని హెడ్సప్ చెప్పాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నా ఫోటో ఉన్న ప్రతి దగ్గర పవన్ కళ్యాణ్ గారిది కూడా ఉండాలి, మా ఇద్దరిది కలిసి ఉండాలి అని చెప్పడం ఆయనకి ఇచ్చే గౌరవం పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్ గా అసలు ఎమ్మెల్యేగానే గెలుస్తాడా లేదా అన్న ఒక సందేహం దగ్గర నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అలాగే 6 శాఖలు ఆయనకి కేటాయించారు అంటే ఎంత నమ్మకం ఉంటే, ఎంత భరోసా ఉంటే ఆయనకు అన్ని శాఖలు కేటాయిస్తారు. డెఫినెట్గా ఆ నమ్మకాన్ని, భరోసానికి కారణం ఏంటి? 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎటువంటి పదవి తీసుకోకుండా చేశాడు. 2019లో విడిగా పోటీ చేస్తే పరిస్థితి జగన్కి అవకాశం వచ్చింది. 2024లో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నాడు. ఈ రోజున ఇంత అఖండ మెజార్టీతో వచ్చింది. ఇక్కడనే కాకుండా ఇప్పుడు దేశ ప్రధానమంత్రి కూడా మీరన్నారు, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుందంటే ఒక తెలుగువారికి ఆత్మగౌరవానికి ఫస్ట్ ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరు? చిరంజీవి గారు. ఆ తర్వాత ఈ రోజున ప్రపంచం అంతా ఏకైక వ్యక్తిని చెప్పుకుంటుంది ఎవరు? పవన్ కళ్యాణ్. అంటే తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ దాకా తీసుకెళ్లాడు, రాష్ట్రానికి పరిమితం చేయలే. ఈ రోజున ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడిందంటే ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కూటమి కలవటం వల్లే కదా. ఆ కూటమి కలవటానికి అనేక అవరోధాలు, అనేక తిట్లు తిన్నా కానీ ఫలప్రదం చేసింది ఎవరు? టీడీపీ కదా. టీడీపీ జనసేన కలవకూడదని చెప్పి అధికార పక్షం అనుకుంది, కలిపాడు. అక్కడ ఉన్న 21 సీట్లు ఈ రోజున సెంటర్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర. అంటే ఎంత దూరదృష్టి, ఎంత జాతీయ భావజాలం, ఎంత కమిట్మెంటు, ఎంత డెడికేషను, ఎంత డిటర్మినేషను. ఎవరు ఎన్ని మాట్లాడినా ఒకే ఒక ఇది మీద ఉన్నాడు. అక్కడ మోదీ గారిని చూశారు. మోదీ గారు మన్ననలు పొందటం మామూలు విషయం. ప్రపంచ దేశాధ్యక్షులే ఆయన అపాయింట్మెంట్ కోసం, ఆయన మన్ననల కోసం చూస్తూ ఉంటే ఆయన నాతో ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, తుఫాన్ అంటున్నాడంటే ఇక ఏం కావాలండి ఒక వ్యక్తికి అంతకంటే? ఆ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి ఇచ్చిన గౌరవం మన ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు చిరంజీవి గారిని వీళ్ళిద్దరు చేతులెత్తి ప్రోటోకాల్ని పక్కన పెట్టి, అది ప్రమాణ స్వీకారం అనేది పక్కన పెట్టి అంత మెగా ఫ్యామిలీకి ఎంత విలువిస్తున్నారో చూడాలి. అదే సమయంలో లోకేష్ గారు కూడా పరిణితి, అంత జనంలో
విడిగా ఉండి నాకు ఎంతో సహకరించారని విడిగా రూమ్లో కాళ్ళకి నమస్కారం పెట్టొచ్చు. లక్షలాది మంది జన సాక్షులు. అవును. పవన్ కళ్యాణ్ గారు వద్దన్నా కానీ వద్దని ఆయన వారిస్తున్నా కూడా ఆయన సోదర కాళ్ళకి భావంతో సోదరభావంతో చేశాడంటే, అంటే ఈ కష్టాల్లో ఎట్లా ఆదుకున్నాడు అనేది చూశాడు. ఆ విధంగా ఆశీర్వాదం తీసుకున్నాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున మీరన్నట్టు సరిసమానంగా నేనైతే రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయినట్టే రాజ్యాధికార దిశగా పవన్ కళ్యాణ్ వెళ్ళాలని అనేక మంది లక్షలాది మంది, కోట్లాది మంది కోరుకున్నారు. అది ఫలప్రదమైనట్టే కనపడుతుంది. అంతే లేకపోతే మీరన్నట్టు ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో నాతో పాటు ఫోటో పవన్ కళ్యాణ్ గారితో ఉండాలంటాం కాదు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కలెక్టర్లు కావచ్చు, జిల్లా కార్యక్రమాలు కావచ్చు, ఏ చేసినా వెనక బ్యాక్‌గ్రౌండ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండటం అంటే రాజ్యాధికారంలో భాగమైనట్టే. అవును. ఆయన ముఖ్యమంత్రిగా అయినట్టే. ఎందుకంటే ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో కూడా ఒక సీఎం ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది. అవును. బాహుబలి బీజిఎం మోగింది మొత్తం కూడా. అవునండి. అంటే ప్రజలు నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి, చూశాను కాబట్టి, అంత ఎప్పుడు కూడా చూడలే మనం. ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాలు చూస్తున్నాం కాబట్టి, ఇటువంటి వ్యక్తి క్రౌడ్ పుల్లర్. హి ఈస్ ద అంటే గేమ్ చేంజర్ లాగా రాష్ట్ర రాజకీయాలను కంప్లీట్‌గా మార్చాడు. పవన్ కళ్యాణ్ పేరు లేని రాజకీయాలు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా. పవన్ కళ్యాణ్ పేరు లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు మనం. ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశ రాజకీయాల్లో లేవు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రావటం. మీరన్నట్టు శాఖలు కూడా ఆయన చాలామంది హోంశాఖ తీసుకుంటే బాగుంటుందన్నారు. అవును. హోంశాఖ అంటే ఆయన చూసింది ఏంటంటే పాలనని క్రమశిక్షణలో పెట్టాలి. ప్రభుత్వ పథకాలని, సంక్షేమాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లాలని గ్రామీణాభివృద్ధి తీసుకుంటాడు. గ్రామీణాభివృద్ధి ఏంటంటే గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు లాంటివండి. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అది కరెక్ట్‌గా క్యాచ్ చేసుకున్నాడు. కరెక్ట్‌గా ప్రజల్లోకి ఇన్కలెక్టెడ్ అవుతున్నాడు. ప్రజల్లో ఆల్రెడీ అరకు లాంటి ప్లేస్‌లో ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు కనీసం నీరు కూడా లేని ప్రాంతాలు ఉన్నాయి. గ్రామీణ నీటిపారుదల కూడా తీసుకున్నాడు. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించారు. డెఫినెట్‌గా చేయగలరు. అదేవిధంగా అటవీ శాఖ. చాలామంది అటవీని దోచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనేక మంది పుష్పాలు తయారయ్యారు. ఆ పుష్పాలకి ఈయన కంట్రోల్ చేస్తాడు. ఇది తగ్గేదిలే అంటే తగ్గించి చూపిస్తాడు. ఆయుధాలు ఇస్తాడు. ఎక్కడ అక్రమ రెడ్ శాండిల్స్ మొత్తాన్ని కూకటి వేలతో పెకిలిస్తాడు. తమిళనాడు నుంచి వచ్చేసి ఇక్కడ స్మగ్లర్స్ చైనాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారంటే అవును. అటవీ సంపద కొల్లగొడతాం. అది తప్పు కదండీ! ఆయన చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే అండి. అంటే చిరంజీవి అంటే బతకటం చెట్టుని. చివరికి ఆ నీడని ఆక్సిజన్ తీసుకుంటాం. చచ్చిపోయేటప్పుడు ఆ 4 కట్టలే. కాబట్టి మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటాం. ఆయన అటవీలను పరీక్షిస్తాడు. పర్యావరణాన్ని కాపాడుతాడు. ఆ వ్యక్తికి ఆ శాఖలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇవ్వటం. అవును. నేటి యూత్‌కి ఎందుకంటే ఇస్రో అంతరిక్షంలో కూడా మనం అడుగు పెడుతున్నాం. అనేక మంది యువతకి ఇతను మార్గదర్శకం అవుతాడు. ఆ 6 శాఖలు తీసుకుంది కూడా మంచి పవర్‌ఫుల్ పోస్టులు. పవన్ కళ్యాణ్ గారు ఆటన్నిటికి కూడా ఇవన్నీ తీసుకొస్తాడు. రోల్ మోడల్‌గా రాజకీయ నాయకుడిగా డెఫినెట్‌గా అవుతాడని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఆయనకి ఏ పదవి లేనప్పుడే అనేక మంచి పనులు చేయడం జరిగింది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అవును. సో ఇన్ని ఆయనకి ప్రభుత్వ పరంగా కూడా ఇంత హెల్ప్ దొరికింది గనుక, ఆయనకంటూ ఇన్ని శాఖలు కేటాయించారు గనుక, మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉన్నారు. డెఫినెట్‌గా ఏమి లేనప్పుడు 34 కోట్లు కౌలు రైతులకు ఇచ్చినప్పుడు, హ్మ్. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంక్షేమాలు సెంట్రల్ నుంచి నిధులు వస్తున్నప్పుడు, సెంట్రల్‌తో మోదీ గారితో కూడా అవినాభావ సంబంధం ఉన్నప్పుడు, గ్రామాల్ని సస్యశ్యామలంగా తయారు చేస్తారు కదా! అవును. 1104 గ్రామాలున్నాయి. మండలాలున్నాయి. 1104 మండలాలు. వేలాది గ్రామాలున్నాయి. ఈ గ్రామాలని సస్యశ్యామలంగా చేయటంలో ఎటువంటిది లేదు. రేపు క్యాడర్ కూడా జనసేన క్యాడర్ ఇప్పుడు 21 స్థానాల నుంచి 175 నియోజకవర్గాల్లో ఇటువంటి ఎమ్మెల్యేలు మాకు కావాలనే పరిస్థితికి వస్తారన్నమాట. అటువంటి సుపరిపాలన అందించగల నేర్పరిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. రైట్. థ్యాంక్ యూ చందు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.